రాయలసీమ ఇఫ్ యు సీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వెనకాల వాళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే చెప్తున్నా. రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన కుప్పానికే కాదు, మొత్తం రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వస్తూ ఉంది. అదే మరి ఈరోజే స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాను. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడాన డిఫెన్స్కి కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచే ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికి మీరు చూస్తే రాయలసీమ అలోన్ ఈ ప్రాంతానికి 4,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ పనులు ప్రారంభించాం. దగ్గర 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మన కుప్పంలో కూడా మీరు చూస్తే 27 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ 27 ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా వస్తాయి. దగ్గర 30,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ మీరు లీడర్షిప్ పోగలిగితే ఆకాశమే హద్దుగా మీరు అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అకార్డింగ్ టు మీ, టుడే ఈజ్ ఎ హిస్టారికల్ డే. కుప్పం నియోజకవర్గంలో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. ఆ హిస్టరీ ఇండస్ట్రీ మొత్తం ఎత్తుక్కుంటూ మొన్నటి వరకు మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ గుడిపల్లి, రేపు రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ మండలం మన గుడిపల్లి తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, నేను ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ నీళ్లు కూడా లేకుండా చాలా బాధపడేవాళ్ళం. ఈసారి అందరి నీళ్లు కూడా తీసుకొచ్చాం. తొందరలోనే ఇక్కడ ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటరు, ఇండస్ట్రీకి కూడా వాటర్ తీసుకొస్తున్నాం. నీళ్ళు వస్తాయి. పక్కనే ఒక నేషనల్ హైవే వెళ్తుంది, ఈ పక్క ఇంకొక నేషనల్ హైవే వెళ్తుంది. రెండు కూడా మెడ్రాస్, చెన్నై కనెక్ట్ చేస్తాయి. మనకు మధ్యలో కృష్ణగిరి నుంచి పలమనేరు రోడ్ ఒకటి వస్తుంది. ప్లస్ ఇక్కడి నుంచే ట్రైన్ కూడా వెళ్తుంది. దాన్ని వీలైతే చిత్తూరు వరకు కూడా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గంగా తయారవుతుంది. క్లైమేట్ బాగుంటుంది. ఇంకా చాలా పనులను చేస్తున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి ఇక్కడనే ఉంటాం. మీరే చూస్తారు. ఒక విజన్ తయారు చేసుకున్నాం. అది కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాం. భవిష్యత్తులో ఒక ఆదర్శమైన ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ ఏదంటే దానికి చిరునామాగా ఈ కుప్పం నియోజకవర్గం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇండస్ట్రీ తెచ్చింది కొంతమంది ఉద్యోగాలకే కాదు, అందరినీ ఎంపవర్ చేయడానికి, మీ జీవితాల్లో మార్పు తేవడానికి, మీ ఆదాయాన్ని పెంచడానికి, మీ జీవన ప్రమాణాలను ఎన్హాన్స్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చాం. ఈరోజు ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక సమర్థవంతమైన నాయకుడు ఏ లెవెల్లో ఉన్నా కంటిన్యూగా కానీ మీరు కానీ నేర్చుకోవడం మొదలుపెడితే, నేర్చుకోవాలనే తపనుంటే ఏదైనా సాధ్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, నేను అన్ని వసతులు తెచ్చే బాధ్యత నాది, పెట్టుబడులు తెచ్చే బాధ్యత నాది. ఇక్కడ అధికార యంత్రాంగం కూడా బాగా, మన కాడా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తూ, ఈ స్పీడ్ ఇట్లనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ స్పీడ్తో మనం ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని, ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క సర్వీస్ సెక్టర్, ఇంకొక పక్క అగ్రికల్చర్ అలైడ్లో ఒక పక్క డైరీ, ఒక పక్క పౌల్ట్రీ, ఇంకొక పక్క హార్టికల్చర్, సెరికల్చర్, ఇవన్నీ హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని మనం డెవలప్ చేస్తే ఈ నియోజకవర్గం కంటే బెటర్ నియోజకవర్గం రాష్ట్రంలో వేరేది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.